వెల్కమ్ బ్యాక్. సో లాస్ట్ సెషన్లో మనము ఫైల్ మేనేజ్మెంట్కు సంబంధించిన ఫ్యూచర్స్ ఏవైతే ఇక్కడ మనము ఫైల్ మేనేజ్మెంట్ ఫ్యూచర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. బిఫోర్ గోయింగ్ టు ఇంప్లిమెంటింగ్ దిస్ ప్రాక్టికల్గా మనం వీటిని ఇంప్లిమెంట్ చేసే ముందు ఒకసారి మనం ఏంటంటే వాట్ ఈస్ ఫైల్, ఎగ్జాక్ట్గా ఫైల్ అంటే ఏంటిది, ఫోల్డర్ అంటే ఏంటిది అనే ఈ విషయాన్ని మనం ఒకసారి క్లియర్గా డిస్కషన్ చేసుకుందాం. జస్ట్ ఏం లేదు, ఫోల్డర్ ఇన్ ద సెన్స్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ది ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్. ఫోల్డర్ అంటే మనము రెగ్యులర్గా యూజ్ చేస్తున్న ఫోల్డర్స్ ఉంటాయి. మనం ఏదైనా సర్టిఫికేషన్ స్టోర్ చేసుకోవడానికి ఒక ఫోల్డర్ వాడతాం. సో అలానే ఇక్కడ కూడా ఏమవుతుందంటే జస్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే నేను ఇక్కడ ఫైల్ మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ అనేది క్రియేట్ చేశాను ఎల్లో కలర్లో. ఓకే, దిస్ ఇస్ సో వన్స్ ఇది మనం ఓపెన్ చేయగానే ఇక్కడ ఏమవుతుంది, ఇట్ స్టోర్ ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. ఇంకా ఇక్కడ మనకు సబ్ ఫోల్డర్స్ అనేటివి అవైలబుల్లో ఉన్నాయి. సో అదే విధంగా ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రియాక్ట్ అనే ఫోల్డర్ను ఓపెన్ చేస్తున్నాను. ఇందులో మళ్ళీ సబ్ ఫోల్డర్స్, సబ్ ఫైల్స్ అనేటివి ఉన్నాయి. సో దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ ఫోల్డర్. ఫోల్డర్ అనేది ఏంటిదంటే ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ది ఫైల్స్ అండ్ సబ్ ఫోల్డర్స్. మరి వాట్ ఈస్ ద ఫైల్, మరి ఫైల్ అంటే ఏంటిది? సో ఫైల్ ఇన్ ద సెన్స్ ఇట్స్ కలెక్షన్ ఆఫ్ ది వేరియస్ డేటా. అంటే ఒక ఫైల్లో మనము డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది స్టోర్ చేయొచ్చు. అంటే లైక్ అది ఒక హెడ్డింగ్ అవ్వచ్చు, ఒక పారాగ్రాఫ్ అవ్వచ్చు, లేదా ఇలా బుల్లెటెడ్ టెక్స్ట్ అవ్వచ్చు, లేదా ఆ ఫైల్లో ఏదైనా ఇమేజ్ ఉండొచ్చు, లేదా ఒక క్లిప్ ఆర్ట్ అయి ఉండొచ్చు. ఇలా రకరకాలుగా వేరియస్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేసుకునే ఒక ఏరియాను ఫైల్ అని చెప్తాం. సో ఎగ్జాంపుల్గా మీరు వర్డ్ ఓపెన్ చేస్తే ఎంఎస్ వర్డ్ అనేది ఒక డాక్యుమెంట్ ఫైల్ని ఇక్కడ మనము క్రియేట్ చేయొచ్చు. ఇందులో హెడ్డింగ్ని క్రియేట్ చేయొచ్చు. ఓకే, క్రియేట్ ఒక హెడ్డింగ్ను తీసుకోవచ్చు. జస్ట్ ఇలా తీసుకొని మీరు ఇక్కడ హెడ్డింగ్ 1 అనేది అప్లై చేయొచ్చు. సో ఓకే, సో ఇలా ఉంటుంది. దెన్ మనకు ఫర్దర్గా వచ్చేసేసి ఇక్కడ నార్మల్ టెక్స్ట్ను కూడా మనం ఇక్కడ అప్లై చేసుకుంటున్నాం. సో ఈ విధంగా మీరు దీన్ని హెడ్డింగ్ టెక్స్ట్ను క్రియేట్ చేయొచ్చు. అదేవిధంగా ఒక పారాగ్రాఫ్ కంటెంట్ను కూడా ఇక్కడ మనం క్రియేట్ చేసుకోవచ్చు. సో వెల్కమ్ టు పేరా కంటెంట్. సో ఇలా పేరా కంటెంట్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఏదైనా ఒక ఇమేజ్ కంటెంట్ కూడా మనము తీసుకోవడం జరుగుతుంది. సింపుల్గా ఏదో ఒక ఇమేజ్ అనేది నేను తీసుకుంటున్నాను. జస్ట్ ట్రై టు ఓపెన్ ఏ వన్ ఇమేజ్. సో ఇలా వేరియస్ కంటెంట్ అనేది మనకు వీ కెన్ స్టోర్ ఇన్ ఏ ఫైల్.